జీవితంలో ఒక తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. ఎందుకంటే సమాజం మీకు సలహా ఇస్తుంది, కానీ సమాజం ఏ రోజు మీకు ఒక పూట అన్నం పెట్టదు. మీ జీవితాన్ని చివరికి మీరే బ్రతకాలి, వాళ్ళు కాదు. నిజమేంటంటే మనం ఒక వింతైన జైలులో బ్రతుకుతున్నాం. ఆ జైలుకి గోడలు లేవు, అలాగని చెప్పేసి ఇనప కడ్డీలు కూడా లేవు. కానీ ఆ జైలు పేరు జనం ఏమనుకుంటారో. మీకు తెలుసో లేదో, మనం రోజు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే నిర్ణయాల్లో 50% కంటే ఎక్కువ వేరే వాళ్ళ కోసమే ఉంటాయి. మనం వేసుకునే బట్టలు, మనం కొనే బండి, మనం చేసే ఉద్యోగం, చివరికి మనం నవ్వే నవ్వు కూడా పక్కవాడికి నచ్చుతుందో లేదో. ఒకవేళ ఎక్కువగా నవ్వుకుంటే పిచ్చోడు అంటాడని, తక్కువగా నవ్వుకుంటే అహంకారం అంటాడని చెప్పేసి వాడికి నచ్చిన విధంగా నవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇది ఒక భయంకరమైన మానసిక రోగం. లాహిరి మాసేయుల జీవితాన్ని ఒకసారి గమనిస్తే ఆయన ఒక సింపుల్ అకౌంటెంట్ గా బ్రతికారు. ఆయనకి భార్య, పిల్లలు, సంసారం అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు సమాజం గీసిన గీతల్లో ఇరుక్కుపోలేదు. ఆయన లోపల ఒక నిశ్శబ్దం ఉండేది. కానీ మన లోపలే ఉంది, సమాజం పెట్టిన గోల ఉంది. పక్కవాడు ఏమనుకుంటాడో అని మీ కలల్ని మీరే గొంతు పిసికి చంపేస్తున్నారు. ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టిన వ్యక్తి ఎవ్వరూ లేరు, చరిత్రలో అసలు ఉండరు కూడా. మీరు ఉద్యోగం చేస్తే బిజినెస్ ఎందుకు చేయలేదు అంటారు. సరే అని చెప్పేసి రిస్క్ తీసుకొని చేస్తే ఉద్యోగం సేఫ్ కదా, ఎందుకీ తిప్పలంటారు. పెళ్లి చేసుకుంటే ఒక మాట, చేసుకోకపోతే ఇంకో మాట. మీరు ధనవంతుడైతే అసూయ పడతారు, పేదవాడైతే జాలి చూపిస్తారు. సమాజం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటుంది. దానికి నోరుంది కాబట్టి వాగుతుంది. కానీ ఆ మాటల కోసం మీరు జీవించడం అంటే మీ జీవితాన్ని వాళ్ళకి ఉచితంగా అద్దెకిచ్చినట్లే. ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్ మీదా లేక మిమ్మల్ని జడ్జ్ చేసే నలుగురిదా? రేపొద్దున్న మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారే అనుకుందాం. ఈ సమాజం ఏం చేస్తుంది? వాళ్ళకు 2 రోజులు మీ గురించి మాట్లాడుకుంటారు. సరదాగా టీ కొట్టు దగ్గర, లేకపోతే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకునేటప్పుడు, అది కూడా కాకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనో మిమ్మల్ని ఒక టాపిక్ లా వాడుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చే బాధ, ఆ నిద్రలేని రాత్రులు, ఆ పశ్చాత్తాపం, అవన్నీ అనుభవించాల్సింది ఎవరు? కేవలం మీరు మాత్రమే. మీ జీవితానికి వచ్చే ఏ బిల్లును కూడా ఈ సమాజం ఎప్పుడూ కట్టదు. అంటే ఫోన్ బిల్ అవ్వచ్చు, ఇంటర్నెట్ బిల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ సమాజం అస్సలు కట్టదు. భయం అనేది ఒక జైలు లాంటిది. చాలా మంది జీవితంలో ఓడిపోవటం వల్ల నాశనం అయిపోయినట్లు లేదు, జనం ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన వల్లే జీవితాంతం బందీలుగా మిగిలిపోతున్నారు. ఈ భయం మీ కలల్ని చంపేస్తుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని దొంగలిస్తుంది, మిమ్మల్ని బ్రతికుండగానే ఒక ఖైదీగా మార్చేస్తుంది. లాహిరి మాసేయులు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిజమైన స్వేచ్ఛ అనేది మీ లోపలుంటుంది, బయట ఎక్కడో దొరకదు. మనం మాత్రం ఆ స్వేచ్ఛని పక్కవాడి చేతిలో పెట్టి వాడు మనల్ని మెచ్చుకోవాలని చూస్తాం. ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప వ్యక్తిని గమనించండి. మొదట వాళ్ళని చూసి అందరూ నవ్వుకుంటారు, వాళ్ళని పిచ్చి వాళ్ళు అంటారు. ఎందుకంటే ఒక కొత్త దారిలో నడిచే వ్యక్తిని పాత దారిలో గుడ్డిగా నడిచే వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. అసలు వాళ్ళకి ఆ పరిధి లేదు. మీరు ఆ పాత దారిలో నడుస్తూ సమాజం ఇచ్చే అప్రూవల్ కోసం బతుకుతారా, లేక మీ ఆత్మ చెప్పే మాట వింటారా? నిజం మాట్లాడుకుందాం, జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యసనం ఏంటో తెలుసా? మద్యం కాదు, డబ్బు కాదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు, లేకపోతే మనకు నచ్చిన విషయాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారో, లేకపోతే తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో అని చెప్పేసి ఇతరుల అప్రూవల్ కోసం బతకడం అని చూసారా? అది అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. ఒకసారి ఆ అప్రూవల్ అనే మత్తు కనుక అలవాటు పడ్డారా, మీ ఆనందం, మీ నిర్ణయాలు, మీ వ్యక్తిత్వం అన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. మీ రిమోట్ కంట్రోల్ని తీసుకెళ్లి పక్కింటి వాడి చేతిలో పెట్టినట్టే. మనకి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, చిన్నప్పటి నుంచి మనల్ని ఒక భ్రమలో పెంచారు. సమాజం చెప్పినట్లు వింటే మంచివాళ్ళు అని చెప్పేసి సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. లాహిరి మహాశయులు ఒక లోతైన సత్యాన్ని బోధించారు. మనిషి ఎప్పుడూ తన అహంకారాన్ని తృప్తిపరచడానికి చూస్తాడు. ఆ అహంకారమే సమాజం వైపు చూసేలా చేస్తుంది. 10 మందిలో నా గౌరవం ఏమైపోవాలి, నా ప్రతిష్ట ఏమైపోవాలి, ఈ ప్రశ్నలే మిమ్మల్ని మీ స్వచ్ఛమైన ఆత్మకి దూరం చేస్తున్నాయి. సమాజ శబ్దం చాలా పెద్దది, అది నిరంతరం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కానీ మీ అంతరాత్మ గొంతు ఉందే, అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఎప్పుడు మీకు నిజమే చెప్తుంది. ప్రశ్న ఒకటే, ఆ శబ్దాల గోలలో ఆ ప్రశాంతమైన గొంతును వినే ధైర్యం మీరు చేస్తున్నారా? చేయట్లేదు. మనం ఎందుకు ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతుకుతున్నామంటే ఒంటరితనం అంటే మనకి భయం.
గుంపులో ఒకటిగా ఉంటే సేఫ్ అనుకుంటాం, కానీ ఆ గుంపులో ఉండడం కోసం మీ ఒరిజినాలిటీని కోల్పోతున్నారు, మీ ప్రత్యేకతని సమాధి చేస్తున్నారు. లాహిరి మహర్షులు క్రియాయోగం ద్వారా మనిషిని తన లోపలికి తాను ప్రయాణించమన్నారు. కానీ మనం మాత్రం నిరంతరం బయట ప్రపంచం వైపు చూస్తూ వాళ్ళ చూపుల్లో మన విలువని వెతుక్కుంటున్నాం. ఎంత అమాయకత్వం ఇది! మీరు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఎవరైనా మీతో కలిసి వచ్చారా? లేదు. రేపొద్దున్న మీరు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా మీతో వస్తారా? ఖచ్చితంగా రారు. అలాంటప్పుడు ఈ మధ్యలో ఉన్న కొద్దిపాటి కాలంలో ఇతరుల అభిప్రాయాల కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. సమాజం మిమ్మల్ని ఒక పద్ధతిలో బతకమని చెప్తుంది, ఎందుకంటే దానికి గొర్రెల మంద కావాలి. ఆ మందలో ఒకటిగా ఉంటే వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు ఆ మందను దాటి బయటకు వచ్చి మీ సొంత ఆలోచనలతో బ్రతకడం ప్రారంభిస్తారో అప్పుడు ఈ సమాజానికి భయం పట్టుకుంటుంది. వాళ్ళు మిమ్మల్ని వెలివేయడానికి చూస్తారు, విమర్శిస్తారు, ఎందుకంటే మీ ధైర్యం వాళ్ళ చేతకానితనాన్ని ప్రశ్నిస్తుంది. లాహిరి మహర్షులు తన సాధారణ సంసార జీవితంలో ఉంటూ నిరంతరం అంతర్ముఖులై జీవించారు. ఆయన ఎప్పుడూ లౌకిక నియమాలు లొంగిపోయి తన ఆత్మని తాకట్టు పెట్టలేదు. మనం మాత్రం పక్కవాడి కళ్ళల్లో మెరుపు కోసం, వాడి నోటి నుంచి వచ్చే ఒక చిన్న మెప్పు కోసం మన జీవితాంతం కష్టపడి సంపాదించిన శాంతిని తగలబెట్టేస్తున్నాం. ఈ బానిసత్వం ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం మనల్ని నమ్మటం లేదు. మనకంటే సమాజానికే ఎక్కువ బుద్ధి ఉందనే భ్రమలో బ్రతుకుతున్నాం. మరి ఈ మానసిక బానిసత్వం నుంచి బయటపడటం ఎలా? దానికి మొదటి మెట్టు రియాలిటీని యాక్సెప్ట్ చేయటం. లాహిరి మహర్షులు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. అది అంతర్గత నిశ్శబ్దం. బయట ప్రపంచం ఎంత గోల చేసినా మీ లోపల ఒక స్థిరత్వం ఉండాలి. క్రియాయోగ సాధనలో ఆయన నేర్పిన పరమసత్యం ఇదే. శ్వాస మీద, మీ అంతరాత్మ మీద నియంత్రణ సాధించటం. ఎప్పుడైతే మీరు మీ లోపల ప్రయాణం చేయటం మొదలు పెడతారో అప్పుడు ఈ సమాజం చేసే శబ్దాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. పక్కవాడి మాటలు మీ మనసుని తాకలేవు. విజయం అంటే ఏంటో తెలుసా? నలుగురు చప్పట్లు కొట్టడం కాదు, మీ అకౌంట్లో కోట్లు ఉండటం కాదు, రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈరోజు నా మనసుకు నచ్చిన జీవితం బ్రతికాను, నా ఆత్మకు నిజాయితీగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకోగలగటం. అదే అసలైన విజయం. ఆ స్థితి రావాలంటే మీరు ప్రతిరోజు ఒక అలవాటు మార్చుకోవాలి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు లోపల ఒక ప్రశ్న వేసుకోండి. ఈ నిర్ణయం నేను నా మనసుతో, నా ఆత్మ సాక్షిగా తీసుకుంటున్నానా, లేక జనం ఏమంటారో అని భయపడుతూ తీసుకుంటున్నానా అని. ఈ ఒక్క ప్రశ్న మిమ్మల్ని 100 తప్పుల నుంచి కాపాడుతుంది, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సమాజం మిమ్మల్ని జడ్జ్ చేసినప్పుడు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి, అంతేగాని సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే మనం ఒక కొత్త ప్రయోగం చేసినా, మనకున్న జీవిత లక్ష్యాన్ని వాళ్ళకి చెప్పినా వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. అంతేకాకుండా అది నీ వల్ల కాదు అని చెప్పేసి ఏదో భవిష్యత్తును చూసిన వాళ్ళ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సీరియస్ గా తీసుకోకండి. వాళ్ళకి మీ గురించి మాట్లాడే హక్కు మీరే ఇస్తున్నారు, అది కూడా మీ భయం ద్వారాగా. ఆ భయాన్ని వదిలేస్తే వాళ్ళ మాటలకి పదును తగ్గిపోతుంది. మీ ఆత్మకి నిజాయితీగా ఉండడం నేర్పండి, అదే నిజమైన స్వేచ్ఛ. లాహిరి మహర్షులు ఒక సాధారణ గృహస్థుడుగా ఉంటూనే పరమసత్యాన్ని ఎలా సాధించారో గమనించండి. ఆయన సమాజానికి దూరంగా హిమాలయాల గుహల్లోకి పారిపోలేదు. ఈ సమాజం మధ్యలోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్లారు, బాధ్యతలు నెరవేర్చారు. కానీ దేనికి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులా జీవించారు. అదే మనం నేర్చుకోవాల్సిన అసలైన ఆర్ట్. సమాజంలో ఉండండి, కానీ సమాజం మీ లోపలికి రాకుండా చూసుకోండి. మీరు ఒక కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు, లేదా మీ మనసుకు నచ్చిన కెరియర్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలకి భయపడి మీ అడుగు వెనక్కబడిందా? మీరు ఆత్మహత్య చేసుకున్నట్లే. శారీరక మరణం కంటే ఆత్మని చంపుకోవడం చాలా భయంకరమైనది. మీరు సమాజం కోసం బ్రతకడం ఆపేసిన రోజు మీలో ఒక కొత్త ఎనర్జీ పడుతుంది. ఆ ఎనర్జీని మిమ్మల్ని ఒక లీడర్లా మారుస్తుంది. ఎందుకంటే లోకం ఎప్పుడూ భయపడేవాడిని ఇంకా భయపెడుతుంది, ధైర్యంగా నిలబడేవాడిని చూసి లొంగుతుంది. మీరు సమాజాన్ని మెప్పించాలనే తాపత్రయాన్ని పూర్తిగా వదిలేయండి. ఎప్పుడైతే మీరు నా జీవితం నా ఇష్టం, నా ఆత్మ సాక్షిగా నేను బ్రతుకుతాను అని ఫిక్స్ అవుతారో అప్పుడు మిమ్మల్ని విమర్శించిన నోళ్లే రేపు మీ సక్సెస్ ని చూసి చప్పట్లు కొడతాయి. ఇది లోకం తీరు. కాబట్టి ఈ క్షణం నుంచి పక్కవాడి జడ్జిమెంట్ల మీద ఆధారపడటం మానేయండి. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవ్వాలి. మన జీవితాన్ని మనం రీడిజైన్ చేసుకోవాలి.
లాహిరి మహసేలు ఒక గొప్ప సత్యాన్ని ఆచరించి చూపించారు. జీవితాన్ని లీడ్ చేయండి, కానీ అందులో లీనమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోకండి. అంటే మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించండి, కానీ మీ ఆత్మని మాత్రం ఎవరికీ తాకట్టు పెట్టకండి. మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మొదటి సూత్రం నో చెప్పడం నేర్చుకోవడం. మీకు నచ్చని పనిని సమాజం మెచ్చుకుంటుంది కదా అని చెప్పేసి బలవంతంగా ఒప్పుకోకండి. మీ విలువైన సమయాన్ని పక్కవాడి అంచనాలకి తగ్గట్టుగా మారడానికి వేస్ట్ చేయకండి. ఎప్పుడైతే మీరు ఇతరుల ఒత్తిడిలో నో చెప్పడం ప్రారంభిస్తారో అప్పుడే మీ నిజమైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. రెండో సూత్రం మీ లోపల నిశ్శబ్దాన్ని పెంచుకోవడం. రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ మీ అంతరాత్మతో మాట్లాడండి. లాహిరి మహసేలు ప్రబోధించిన క్రియా యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. బయట ప్రపంచపు గందరగోళాన్ని కట్ చేసి లోపలి దైవత్వాన్ని తాకండి. ఆ నిశ్శబ్దంలోని మీకు కావలసిన క్లారిటీ దొరుకుతుంది. ఏ నిర్ణయం సరైనదో, ఏ నిర్ణయం సరైనది కాదో మీ అంతరాత్మ మీకు స్పష్టంగా చెప్తుంది. ఆ గొంతును నమ్మండి. ఈ ప్రపంచంలో ఎవరు మీకోసం పుట్టలేదు, ఎవరు మీకోసం చావరు. సమాజం అనేది ఒక తాత్కాలికమైన భ్రమ మాత్రమే. లాహిరి మహసేయుల జీవన దృక్పథం మనకి నేర్పింది ఒక్కటే: మీ ప్రతి అడుగు మీ ఆత్మ సాక్షిగా పడాలి. లోకం మిమ్మల్ని పొగిడినా పొంగిపోవద్దు, తిట్టినా కుంగిపోవద్దు. ఎందుకంటే ఆ రెండు కూడా శాశ్వతం కావు. సమాజం మీకు సలహా ఇస్తుంది, కానీ మీ ఆకలిని తీర్చదు. సమాజం నిన్ను విమర్శిస్తుంది, కానీ మీ కన్నీళ్లు తొడవదు. సమాజం నిన్ను జడ్జ్ చేస్తుంది, కానీ మీ కలల్ని నిజం చెయ్యదు. అందుకే మీ జీవితానికి డ్రైవర్ మీరే అవ్వండి. మీ నిర్ణయాలకి యజమాని మీరే అవ్వండి. మీ ఆత్మను వినండి, సమాజాన్ని కాదు. ఎందుకంటే ఒకరోజు సమాజం మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతుంది, కానీ మీరు ఆ సమాజం కోసం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో మాత్రం జీవితాంతం మీరే బ్రతకాలి. జీవితాంతం మీరే కుమిలిపోవాలి. సమాజం చప్పట్ల కోసం కాదు, మీ ఆత్మ ప్రశాంతత కోసం జీవించండి. ఇదే నిజమైన విజయం, అదే నిజమైన స్వేచ్ఛ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బాయ్.